విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కావాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కోట్ల బకాయిలు విడుదల కాక ఎంతో మంది విద్యార్థులు మరి ఉన్నత విద్యకు దూరం అవుతా ఉన్నారు. కావున జిల్లా కలెక్టర్ గారికి మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పక్షాన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏం విషయం అంటే ఈరోజు చాలా మంది నిరుపేద విద్యార్థులు మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు మరి ఈరోజు మంచిగా ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నారు. మరి అక్కడ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వట్లేరు. ఇట్టి విషయం మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు మరి ఉన్నత విద్య చదివితేనే ఆ కుటుంబం బాగుపడుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మరి అలాంటి ఆటంకాలు మరి ఈ ప్రైవేట్ కాలేజ్ చేస్తున్నారని వెంటనే పేద విద్యార్థులకు మరి ప్రైవేట్ కాలేజ్ పాఠశాలలో వెంటనే సర్టిఫికేట్స్ ఇప్పించే విధంగా ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఈ కార్యక్రమం చేసి కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలన్న మన కొబ్బెల్లి భిక్షపతన్న గారు, రాష్ట్ర గౌరవ సలహాదారులు మరి కందుల విజయన్న గారు, రాష్ట్ర కార్యదర్శి కావల నరేష్ అన్న గారు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ గారు, అదేవిధంగా జాన్సన్ గారు, మరి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి భిక్షపతి గారు, భిక్షపతి, అదేవిధంగా మరి జిల్లా కన్నర్ అల్లంపల్లి కొండన్న మరి మా విద్యార్థి సంఘం ద్వారా మరి విద్యార్థుల పక్షాన మరి జిల్లా కలెక్టర్ గారికి న్యాయం చేస్తారని మీరు ఈరోజు కోరుకోవడం జరిగింది. బలహీన వర్గాల పేద పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని 7,500 కోట్లు ఇలా బకాయి పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని ఇవాళ కలెక్టర్ గారిని తీసుకెళ్లడం జరిగింది. మరి ఇవాళ వాస్తవంగా పేద పిల్లలను ప్రైవేట్ యాజమాన్యం చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఫీజు కట్టలేదని, ఫీజు లేదని చెప్పి వివక్షతతో చూపెడతా ఉన్నారు. మరి సర్టిఫికెట్లు కూడా మరి డిగ్రీ చేస్తే సర్టిఫికెట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో దీనస్థితిలో ఉన్నారు. కాబట్టి మరి ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి ఇవాళ ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోమని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇవాళ ఫీజు బకాయిలు 7,500 కోట్లు ఇవాళ బకాయిలు ఉంటే ఇవాళ ప్రైవేట్ యాజమాన్యం విద్యార్థులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, తీవ్రమైన ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మరి చదువులు పూర్తయిన తర్వాత ఫీజు కట్టలేదని చెప్పి సర్టిఫికెట్ కూడా ఇవ్వలేక మరి పిల్లలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ద్వారా మరి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి మరి పేద పిల్లలకు ఉన్నటువంటి బకాయిలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి మరి ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా గవర్నర్ మన గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాము.